చాలా వార్తలు, అలాగే మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు, మరి ముఖ్యంగా లోక జ్ఞానము కానీ ఇటు దైవ జ్ఞానము కానీ పరిపూర్ణముగా లేనటువంటి యువతరము చాలా వేదనల గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ర్యాగింగ్ పేర్ల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు కాలేజీలలో మనం వింటున్నాం. అలాగే చదువుల విషయమైన ఒత్తిడిని గురించి ఆ సంఘటనలు మనం వింటున్నాం. హాస్టళ్లలో యవన బిడ్డలు చాలా చక్కగా చదువుకుంటారు అనేటువంటి ఆశ కలిగిన తల్లిదండ్రులు అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవైపు తీవ్రమైన ఒత్తిడితో వేధింపబడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు సాటి స్నేహితులే, అదే ఏజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, సీనియర్స్గా ఉన్నవారు ర్యాగింగ్ల పేరు మీద కలిగిస్తున్నటువంటి ఇబ్బందులు, అలాగే ఫ్రెండ్స్ కూడా కలిగిస్తున్నటువంటి వాతావరణం చాలా సందర్భాల్లో చాలామంది కృంగిపోయేలా చేస్తూ ఉంటుంది. అక్కడితో ఆగక నమ్మినటువంటి స్నేహితులే నమ్మకంగా ఉన్నట్లే ఉండి దారుణమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడో జరగట్లా, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ అనుభవాలను విని వదిలేస్తే యవన బిడ్డలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మనం ఎలా ఉండాలి, ప్రతి యవ్వనస్తుడు తాను ఎలా ఈ కాలములో జీవించాలో ప్రవర్తించాలో తెలుసుకోకపోతే ఇంకా ఎన్నో రకాలైనటువంటి అలాంటి సంఘటనలు మనము చూసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఎవరు కూడా నశించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సంకల్పం. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించింది ఈ లోకములో ఈ వేదనలతో జీవితాలు గడపాలని కాదు. దేవుడు ఎంతో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన అందుకనే సృష్టించాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కనుక ఈ జీవితం